ఈరోజు ఇక్కడ 16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం కింద తిరుగుతా ఉన్నాం. ఇక్కడ కూడా అపూర్వమైన స్పందన కనపడుతుంది. ప్రజలు బయటకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు, మీకు తప్పకుండా మిమ్మల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్యలు కూడా చాలా అనేకం ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య కానీ, ఇంకా టిడ్కో ఇళ్ల గురించి కానీ చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. టిడ్కో ఇళ్ళు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరికీ డబ్బులు వెనక్కోకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్పేసి చెప్పడం అవుతుంది. ఈ దుర్మార్గాలన్నింటినీ మేము అరికాడతామని చెప్పేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆంధ్రజ్యోతి విలేకరు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పత్రికా స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది. అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకూడదా? మీరు చేసే అరాచకాలు ఎవరు చెప్పకూడదా? ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో వాళ్ళు తీసుకోకూడదా? ఇలాంటి దౌర్భాగ్యం నియంతృత్వం బాగా కనపడతా ఉంది. సరే, ఏదో కుర్రాళ్ళు నా ఆవేశంలో కొట్టారు అనుకుంటే కాదు, ఇది ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే పనికిమాలిన ఎమ్మెల్యే మిగతా వాటికి ఏం చేయడు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇక్కడ వీళ్ళ గురించి కానీ మాట్లాడు కానీ దేశంలో జరిగే అన్ని నీకు కావాలి. ఆడ కొట్టిన వాళ్ళని ఇంక రెచ్చగొడతా, మేము వస్తే కొడతాం, ఎవరినైనా కొడతాం. జర్నలిస్టులు కొడతా ఉన్న వాళ్ళు మీరే మనుషులే బాబు. మీకు అంత సత్తా ఉంటే ఇక్కడికి వచ్చి నలుగురు జనాలు తిరిగి వాళ్ళే కొడతారు. మీరు జనాలు తిరగవు. ముందస్తు అరెస్టులు చేయించి చుట్టుపక్కల ఎవరిని రానివ్వని చూసుకుని పోలీసు రక్షణ పెట్టుకుని మీ ముఖ్యమంత్రి కంటే నువ్వే ఎక్కువ తయారయ్యావు. ఆల్రెడీ పనిచేస్తున్న ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ అయిపోయినట్లన్నింటినీ మళ్ళీ రీఓపెన్ చేసుకుంటా, లేదు 4 శంకుస్థాపన చేసుకుంటా తిరుగుతా ఉన్నావు. నీకు జనాల్లో తిరిగే దమ్ము లేదు. నువ్వు వచ్చి ప్రతి ఒక్కరి మీద కామెంట్లు చేసుకుంటా చేసుకుంటా పోతా ఉన్నావు. సింగిల్గా వద్దే ఇవన్నీ సోది ఎందుకు నీకు చేయలేదు? నువ్వు రా, సింగిల్గా చూద్దాం. గుడివాడలో తిరుగు, జనాలు కొడతారు. ముందు ఆ సంగతి చూసుకో. ఇవన్నీ వదిలేసి పెద్ద రాష్ట్ర నాయకుడే సందులో ఏమవుతుందో తెలియదు నీకు. నీ సందులో నువ్వు వచ్చి రాష్ట్ర నాయకుడు అవుతావా? ఎట్టవుతావా? మినిమం కామన్ సెన్స్ నేర్చుకో. మినిమం జనాలను రెస్పెక్ట్ చేయటం నేర్చుకో. ఎవరైనా దెబ్బలు తిన్న వ్యక్తిని అయ్యో పాపం అనుకుంటారు. నువ్వు వచ్చి మా దగ్గరికి వస్తే కొడతావు అంటావా? నీ మొహం బేసికల్ రేపు పొద్దున ఉంటుంది నీకు. 4 రోజుల్లో నీ వ్యవహారం కూడా తెలుస్తారు జనాలు.